తిరుమలలో భక్తుల రద్దీ ఎప్పటిలాగే కొనసాగుతుంది. గురువారం ఒక్కరోజే 63,843 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 21,344 మంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల నుంచి హుండీ ద్వారా 3.49 కోట్ల రూపాయల ఆదాయము వచ్చింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 15 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేకుండా వచ్చిన భక్తులకు సర్వదర్శనం చేసుకోవడానికి 8 నుంచి 10 గంటల వరకు సమయాన్ని పట్టింది. క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు, పాలు, నీరు, అల్పాహారం పంపిణీ చేస్తూ టీటీడీ సిబ్బంది సేవకులు సహాయాన్ని అందించారు. ఇక తిరుమలలో భక్తులు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్యపై టీటీడీ దృష్టి సారించింది. అదేనండి ఘన వ్యర్థాల నిర్వహణ. గోగర్భం డ్యాం సమీపంలో ఇప్పటికే వేల మెట్రిక్ టన్నుల పచ్చిపొడి వ్యర్థాలు పేరుకుపోయాయి. దాదాపు 86,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు శుద్ధి చేయకుండా పేరుకుపోయిన విషయం తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ నడుం బిగించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో కలిసి సమాన భాగస్వామితో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా తడి చెత్త నుంచి బయోగ్యాస్ ఎరువులు ఉత్పత్తి చేయనున్నారు. టీటీడీ ఈఓ శ్యామలరావు సమీక్ష నిర్వహిస్తూ తడి పొడి చెత్త వేరు చేయకుండా సమర్థవంతమైన పరిష్కారం తీసుకురావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రముఖ శాస్త్రవేత్త శరత్ కాలే మాట్లాడుతూ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలు ఉపయోగించి బయోగ్యాస్ తయారు చేయడం పర్యావరణానికి మేలు చేస్తుందని అన్నారు. త్వరలో టీటీడీకి అనువైన ప్రణాళిక అందజేస్తానని హామీ కూడా ఇచ్చారు.